విశాఖ నగరంలో పలు ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేస్తున్నారు. మహారాణిపేటలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనధికారికంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. లైసెన్స్ ముగిసినప్పటికీ అనధికారికంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తేల్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు లైవ్ లో విశాఖ నుంచి. నరేష్, మనకు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు సంబంధించి ఇక్కడ కేవలం ఐవీఎఫ్ ఐయుఏ కాకుండా సరోగసీ ద్వారా కూడా పేద మహిళలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఫుల్ డీటెయిల్స్? మహేశ్వరి, ఇప్పుడు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించి సికింద్రాబాద్లో కేసు నమోదైంది. కానీ 2020 సంవత్సరంలోనే విశాఖపట్నంలో గతంలోనే కేసు నమోదైంది. అప్పుడే 14 మందిని అదుపులో తీసుకొని విచారించారు పోలీసులు. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని మహారాణాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఈ బిల్డింగ్లో 4వ ఫ్లోరు 5వ ఫ్లోరు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్గా ఏర్పాటు చేశారు. ఇది కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో పాత ఆసుపత్రి ఉండేది. అయితే ఈ సృష్టి ఫెర్టిలిటీ సంబంధించి సెంటర్కి సంబంధించిన 2023కే లైసెన్స్ ముగిసినప్పటికీ కూడా అదే లైసెన్స్ పేరు మీద ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. అనధికారికంగా ఈ విధంగానే ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. అయితే నిన్న సాయంత్రం జరిగిన సోదాలలో పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ సెంటర్ సంబంధించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మహారాణిపేట సెంటర్కి సంబంధించిన మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకొని సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులను తరలించడం జరిగింది. అయితే అసలు ఈ డాక్టర్ నమ్రత అనే విషయం పూర్తిగా ఇప్పుడు సికింద్రాబాద్లో వెలుగు రావడం కాదు. గతంలో 2020 సంవత్సరంలో విశాఖపట్నంలో ఇదే కేసులో అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ఆమె లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి అప్పటి ఏదైతే డాక్టర్ పి నమ్రత ఫెర్టిలిటీ కన్సల్టెంట్కి సంబంధించిన ప్రూఫ్ను కూడా చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద. ఇప్పుడు నేను సాక్షి టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజు వీడియోలో చూపిస్తున్నాడు. అయితే డాక్టర్ పి నమ్రత ఎండి ఫెర్టిలిటీ కన్సల్ట్ అని చెప్పి రిజిస్ట్రేషన్ నెంబర్ 37457 అని ఇలాంటి ప్రిస్క్రిప్షన్ చాలా కూడా అదే సమయంలో వెలిసాయి. అదేవిధంగా ఆమె వేరొక డాక్టర్లను సంప్రదించి వారి లైసెన్సుల మీద ఈ విధంగా ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ ఇంకా అనేక ప్రాంతాలలో కూడా పూర్తిగా ఈ విధంగా ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసి పేద మహిళలను టార్గెట్ చేసి వారికి ఈ విధంగా లక్షల రూపాయలు ఆశ చూపి పూర్తిగా కూడా వారి దగ్గర నుంచి పిల్లలను తీసుకొని వేరొకరికి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2020 సంవత్సరంలో పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి కలకత్తాలో విశాఖపట్నంలోని మాడుగుల ప్రాంతంలో ఒక మహిళ వద్ద నుంచి ఒక బేబీని కొనుగోలు చేసి ఆ బేబీని కలకత్తాలో ఉన్న ఒక దంపతులకు అమ్మకం జరపడింది. 30 లక్షల రూపాయలకు అమ్మకం జరపడంతో పూర్తిగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఈ కేసుకు సంబంధించిన 14 మందిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కలకత్తాలో కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో సైతం ఆ సమయంలో తనిఖీలు చేపట్టారు. కొంతమందిని సోదాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి సికింద్రాబాద్లో వెలుగు చూసింది ఈ మోసం. అయితే డాక్టర్ నమ్రత విశాఖ కేంద్రంగా గతంలో ఈ స్కామ్ను నడిపింది. ఆ తర్వాత ఇప్పుడు విజయవాడలో ఉండి సికింద్రాబాద్లో కూడా ఈ విధంగానే ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో మోసాలు చేస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా అప్పుడు ఆ సమయంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ వద్ద నుంచి చాలా వరకు కొంత సమాచారాన్ని తీసుకొని ఆ సమాచారం ఆధారంగా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసి వారికి డబ్బు ఆశ చూపి కొంతవరకు ఆ పిల్లలు మాయం చేసిన మార్పిడి కూడా జరిగింది. ఆ తర్వాత ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో కూడా వీర్యకణాలను భారీ ఎత్తున ఇప్పుడు స్టోరేజ్ చేస్తున్నారని, ఆ వీర్యకణాలను అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వీర్యకణాలను చాలా వరకు స్టోరేజ్ చేసి ఇప్పుడు అవి అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం అయితే ఒక విశాఖపట్నంలో ఫెర్టిలిటీ కేంద్రంగా ఈ ముఠా మొదలయ్యి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ ముఠా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నరేష్.